ఫోన్ ట్యాపింగ్ పేరిట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తుందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. 6 గ్యారంటీలను 420 హామీలను పూర్తిగా గాలి కుదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు కేటీఆర్. స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప ఈ లొట్టపీసుకేతో ఒరిగిందేమీ లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యలపైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలనపైన దృష్టి పెట్టి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలను పక్కన పెట్టాలని అన్నారు. ప్రతిపక్ష నాయకులపైన ప్రాపగాండ చేయడం మానాలన్నారు. ప్రజలకు మంచి చేసే అంశాలపైన దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ పేరిట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన ఆరోపణలపై పూర్తిగా మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఏదైతే లీగల్ ఈ సందర్భంగా అసత్యాలను అవాస్తవాలను మీడియా ముందు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసు కూడా పంపించారు. అధికారంలో వచ్చినట్టు నుంచి హామీలు అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ సర్కార్ తన చేతకాంతాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ వివరణ తెరపై తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా మండిపడుతూ వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణ సైతం హాజరు సహకరించామని తెలిపిన కేటీఆర్ 6 గ్యారంటీలను 420 హామీలను పూర్తిగా గాలి కొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కేటీఆర్ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊరుకోబోవని కూడా ఈ సందర్భంగా తెలిపారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కూడా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను తప్పుదో పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపై తీసుకొచ్చినట్లు తప్ప ఈ లొట్టపీస్ కేసుతో ఒరిగేదేం లేదని కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రాన్ని నడిపే సత్తా సామర్థ్యం లేకపోవడంతో ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులు కోర్టులకు ఇడుస్తామని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులపైన ప్రాపగండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ప్రజలు మంచి చేసే అంశాలపైన దృష్టి సారించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు
అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ స్కీములు కొత్త కాదు. ఇవాళ అనేక పరిపాలన చేత కావడం లేదు. ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రజల నుంచి. ఈ నేపథ్యంలోనే కావాలని ఇలా మసిగూసి మారడికాయ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. నిన్న ఏదైతే ఏసీబీ అంటే ఫార్ములాకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్నాయి. ఇవాళ మరో కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం విచారణకు మాత్రమే ఉంది. ఇందులో ఎలాంటి వాస్తవాలు తెలియకుండాని వల్ల మా పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే లీగల్ నోటీస్ కూడా పంపిన విషయాన్ని సందర్భంగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వీరి గుణపాఠం తప్పదు. ప్రజలకు సేవ చేయాల్సిన వీళ్ళు ఇవాళ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. విమర్శలను ఎదుర్కోలేకని వాళ్ళ ప్రతిపక్ష పార్టీల పైన అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఒక నయా నాటకానికి తెరవేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబడుతూ ఇవాళ ముఖ్యమంత్రి పాలన చేత కాక ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధాలకు పోటీగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉండి పోటీ పడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా కోర్టులోకి విడుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఈ కాంగ్రెస్ పార్టీకి చేతకాక తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.